తీసుకెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఏం తినలా మీరు? శాండ్, మైను, గనులు, ఈ భూమి మీద ప్రకృతి వనరులు ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాల్లో నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలు నువ్వే కబ్జా చేసి తినేశారే. ఎవరికి చెప్పుకోవాలి? కార్మిక సమస్యలు కార్మిక శాఖ మంత్రి చెప్పాలి. కార్మిక శాఖ మంత్రి ఉన్నాడా? కార్మిక శాఖ మంత్రి ఈ 4.5 ఏళ్లలో కార్మిక సమస్యల మీద ఏనాడన్నా సమీక్ష చేశారా? లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా ఏ సంక్షేమ పథకాలు కార్మికులకు అందుతున్నాయో, ఎందుకు అందట్లేదో, ఏం జరుగుతుందో ఎప్పుడైనా మాట్లాడాడా కార్మిక శాఖ మంత్రి? మరి ఎందుకు ఈ ప్రభుత్వం నేను విన్నానంటే అయ్యా మాకు ఇసుక లేదు, పని లేదు, ఉపాధి లేదు, మేము వెళ్ళిపోతామంటే భవన నిర్మాణ కార్మికులు ఎక్కడున్నావు జగన్మోహన్ రెడ్డి? మహిళల మీద భారతదేశంలోనే అత్యధిక దాడులు, మానభంగాలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఆంధ్రప్రదేశ్లో గ్రేడ్ పెరుగుతూ ఉందని కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెప్తా ఉంటే ఎక్కడున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? దిశ చట్టం తెచ్చానన్నా, ఆ దిశ చట్టం ఎక్కడ అమలవుతూ ఉంది ముఖ్యమంత్రి గారు? దిశ చట్టం ద్వారా 5 నిమిషాల్లో కేసును పరిష్కారం చేసి ఎఫ్ఐఆర్ కట్టేటటువంటి వేగవంతమైనటువంటి చర్యలు చేపడతానన్నా. ఒకటంటే ఒకటి పరిష్కారం అయిందని లెక్కలు బయట పెట్టగలవా? నీ తాడేపల్లి ప్యాలెస్ పక్కనే మానభంగం జరిగితే ఏమన్నా ముద్దాయిని ఇంతవరకు పట్టుకున్న దిక్కు దివానం లేదే. ఇంకేం రక్షణ కల్పిస్తావు నువ్వు? మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు అని చెప్తున్నావు కదా. మరి వీళ్ళందరూ అన్యాయం అయిపోతా ఉంటే నువ్వు మాత్రం చల్లగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఉండాలనుకున్నావా? అందుకనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు. నీకు రాబోయే కాలంలో ధరలను అదుపు చేయలేకపోయావు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల నోట్లో మట్టి కొట్టావు. ఉద్యోగ నోటిఫికేషన్ సంవత్సరానికి ఇన్ని లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్లు వేస్తా, 2.5 లక్షల నోటిఫికేషన్ వేస్తానని నువ్వు ఒకటంటే ఒక ఉద్యోగ నోటిఫికేషన్ వేయలేదు. కాబట్టి నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులు, మహిళలు, కార్మికులు, రైతులు వీళ్ళందరి యొక్క ఉసురు నువ్వు కూడగట్టుకున్నావు. రాబోయే కాలంలో వీళ్ళందరూ ఏకమై ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తారు. రెండోది, ఈ రాష్ట్రంలో ఒక పరిశ్రమ వచ్చిందా? ఒక కొత్త పరిశ్రమ ద్వారా ఇదిగో నేను ఉపాధి సృష్టించానని చెప్పగలవా? మరి దేనికి? ఎప్పుడైనా ప్రజల కోసం, ప్రజల తరపున మాట్లాడటానికి నువ్వు ఎదురుకొచ్చి మాట్లాడే ధైర్యం నీకు లేక సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డితో నువ్వు చర్చ పెట్టించి మాట్లాడదు. ప్రజల సొమ్ముతో, ప్రజలు కట్టే పన్నులతో ప్రభుత్వ సలహాదారుడిగా పనిచేస్తున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కరెంటు ఛార్జీలు 7 సార్లు పెంచితే ఆయనే మాట్లాడతాడు, నోటిఫికేషన్లు అయిపోతే ఆయనే మాట్లాడతాడు, రైతు భరోసా ఆయనే మాట్లాడతాడు, ధరల అదుపుదల ఆయనే మాట్లాడతాడు, కార్మిక చట్టాలు ఆయనే మాట్లాడతాడు. మరి ఇంకెందుకే ఆ మంత్రులు? ఇంకెందుకు మీ క్యాబినెట్? ఎవరి కోసం పనిచేయడానికి క్యాబినెట్? కాబట్టి ఇటువంటి మాటలను నమ్మే రోజులు పోయాయి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల నోట్లో మట్టి కొట్టిన నీకు అభివృద్ధి నిరోధకుడిగా, దుర్మార్గుడిగా నీకు మూట కట్టుకున్నావు. కాబట్టి ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తారు. రెండోది, ఈ రాష్ట్రంలో దళితుల మీద దాడులు విపరీతంగా జరిగాయి. డోర్ డెలివరీ చేస్తూ ఉన్నారు. నీ ఎమ్మెల్సీ అనంతబాబు నీ డ్రైవర్ని తన డ్రైవర్ని ఎస్సీని చంపి ఇంటికి డోర్ డెలివరీ చేస్తే వాడు జైలు నుంచి బయటకు వస్తే సంబరాలు చేసి భుజాన్ని ఎత్తుకుని ఇంకా పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా మోస్తున్న నీకు, నువ్వు దళిత పక్షపాతివి, విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించడానికి నువ్వు వస్తావు. సిగ్గుందా ఈ ప్రభుత్వానికి? డాక్టర్ సుధాకర్ ఎస్సీ, మందులు లేవు, మాస్కులు లేవు, జనం చచ్చిపోతా ఉన్నారు, ఆదుకోమంటే పిచ్చోడని ముద్రేసి రోడ్డు మీద కొట్టి మానసిక వికలాంగుని చేసి చంపారు. పెద్ద పెద్ద ప్రభుత్వ ఉద్యోగులు దళితుల్ని మానసికంగా హింసించి, వేధించి వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకునేటట్టు చేశావు. అరే మద్యం ధరలు విపరీతంగా పెరిగిపోయినా తగ్గించమని దళిత యువకుడు ప్రశ్నిస్తే తెల్లాదారికి చచ్చిపోయాడు. దళితుల్ని పోలీస్ స్టేషన్లో శిరోముండనం చేశావు. నువ్వు అంబేద్కర్ పక్షపాతివా? అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని, అంబేద్కర్ అమలు చేసినటువంటి రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేయట్లా. నీ తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలనుకుంటాను. నీకు ఈ రాష్ట్రంలో పరిపాలన చేసే హక్కు లేదు. దళితులు, మైనారిటీలు, గిరిజనులు, అన్ని వర్గాల ప్రజలు నీ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని. ఉద్యోగులందరికీ ఏం చెప్పావు? సిపిఎస్ అన్న వారం రోజుల్లో రద్దు అయిపోతున్నాను. ఈ 4 సంవత్సరాల 9 నెలలు పూర్తయిందన్నా, ఎందుకు సిపిఎస్ రద్దు కాల? ఎన్నిసార్లు ఉద్యోగులను మోసం చేస్తావు? పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు రోడ్డెక్కి మా 1వ తారీఖు జీతం ఇస్తానన్న ముఖ్యమంత్రి 15వ తారీఖు వచ్చిన జీతాలు ఇవ్వట్లేదని గొడవ చేస్తుంటే ఎక్కడున్నావు? కాబట్టి నువ్వు నీ మాటలు మోసం, నీ నడవడిక మోసం, నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచావు, మోసం చేసావు, దగా చేసావు. ఇంత అభివృద్ధి నిరోధక ముఖ్యమంత్రిని, ఇంత దుర్మార్గపు ముఖ్యమంత్రిని, దళిత వ్యతిరేకిని, రైతు వ్యతిరేకిని, యువజనుల వ్యతిరేకిని ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ చూడలేదు. కానీ విని ఎరగని రీతిలో ప్రజల యొక్క అసంతృప్తిని నువ్వు కూడగట్టుకున్నావు. ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తారని హెచ్చరిస్తూ, ప్రజల కోసం పనిచేసేటువంటి పరిపాలన కావాలని ప్రజలు కోరుకుంటాను. కాబట్టి ఆ రకంగా ఎవరు ముందుకు వచ్చినా ఈ రాష్ట్రంలో నీకు మాత్రం ఆ రకంగా బుద్ధి చెప్పడానికి హెచ్చరిస్తూ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తాను. రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల ఆకాంక్షల కోసం,
యువజనులు, విద్యార్థులు, మహిళలు, మైనారిటీలు, గిరిజనుల యొక్క హక్కులు కాపాడబడాలంటే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవాలి. ఈ రాష్ట్రం నుంచి పోవాలి అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు. కాబట్టి ప్రతి ఒక్క ఓటుని కీలకంగా చూసేటటువంటి ఈ తరుణంలో జనసేన తెలుగుదేశం కూటమి అవసరం ఈ రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి కోసం. రాజధాని లేని రాష్ట్రాన్ని ఎప్పుడైనా చూసామా? పాఠ్యపుస్తకాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది అంటే చెప్పలేని పిల్లలకు తయారు చేసేటటువంటి వ్యవస్థలో, మూడు ముక్కలాట ఆడేసినటువంటి వ్యవస్థలో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కాపాడబడాలి అంటే జనసేన తెలుగుదేశం కూటమి కలిసి పోటీ చేయాలి, అధికారంలోకి రావాలి. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ఆ రకంగా సంకేతాలు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నేను ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం నిలబడతాను. చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవం ఉన్న వ్యక్తి, 40 సంవత్సరాల రాజకీయ నాయకుడు, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరం. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా ఆలోచించండి. మనల్ని మనం కాపాడుకోవాలి, మన రాష్ట్రాన్ని మనం నిలబెట్టుకోవాలి. మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు వేసే ఓటు మీరు నిలబడితే రాష్ట్ర భవిష్యత్తు నిలబడుతుంది, లేదా అంధకారంలోకి నెట్టబడుతుంది. అప్పుల ఆంధ్రప్రదేశ్గా, అభివృద్ధి నిరోధక ఆంధ్రప్రదేశ్గా, అప్పుల ఆంధ్రప్రదేశ్గా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని మార్చాడు. కాబట్టి దాన్ని తిరగరాయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని పిలిపించారు. ఆ రకంగా ఆ పిలుపులో మేము కూడా భాగస్వాములు అవ్వాలనుకుంటున్నాం. ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని చెప్పేసి భావిస్తాం. పరిపాలనలో జనాలు కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారండి. పథకాలు 100%కి 20% పథకాలు కూడా రావట్లేదండి. అందువల్ల జనాలు బాగా ఇబ్బందులు పడుతున్నారు. వాలంటీర్లు కొంతమంది పార్టీ ఇదిగా చేస్తున్నారండి, కొంతమంది బాగానే చేస్తున్నారండి. వాలంటీర్లు కొంత ఇది ఉంది, కొంతమందిని తీసేయాలి. అసలు పార్టీకి చేస్తున్నారు వాలంటీర్లు. మేము అడుగుతుంటే ఇక్కడ అంతా ఆలే కదండి, నాయకులు కానీ కార్పొరేటర్లు కానీ. సచివాలయానికి వెళ్ళేది మామూలు జనాలు వెళ్ళట్లా సచివాలయానికి, ఓన్లీ కార్పొరేటర్లు వెళ్తున్నారు. వాళ్ళ సమస్యలు ఏంటంటే జనాలకి తెలిసిన వాళ్ళు చూపించుకుంటున్నారు, వాళ్ళు చేయించుకుంటున్నారు. పనులు అవుతున్నాయి సచివాలయంలో, కానీ కొన్ని వర్గాల వాళ్ళకే. మాకేమో నాకు ఆల్రెడీ టైలరింగ్ ఫస్ట్ 2 సంవత్సరాలు ఇచ్చారండి. తర్వాత సర్టిఫికేట్ లేదని నాకు విజయనగరం దగ్గరికి వెళ్ళి తెచ్చుకోమన్నారండి. మాది విజయనగరం, నేను పుట్టింది ఇక్కడే, మా నాన్న పుట్టింది విజయనగరంలో. అక్కడి నుంచి తెచ్చుకోవాలంటే ఎలా నేను తెచ్చుకోగలను? అక్కడ నాదేమైనా ఉంటుంది అసలు ప్రూఫ్? అలా తీసారండి పథకాలు, అలా కోతలు తీసేస్తున్నారు. పెన్షన్లు కూడా తీశారు, చాలామంది పెన్షన్లు కూడా తీశారు. ఫస్ట్ పెట్టుకున్నానండి, 2 సార్లు వచ్చినాయి. ఇప్పుడు మొన్న 2 కట్టింగ్ అయిపోయింది. మొన్న సంవత్సరం అంత అడిగితే ఇదే చెప్పారు, విఆర్ఓతో సంతకం చేయించుకో అన్నారు. ఆయనేమో తూర్పు కాపు అనేవాళ్ళకి మీకు క్యాస్ట్ ఇవ్వట్లా, మాకు తూర్పు కాపు అనేవాళ్ళకి క్యాస్ట్ ఇవ్వట్లా. క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇచ్చారు కదా మొన్న సచివాలయంలో, మా ఇది వాళ్ళకి పక్కన పడేసారు, ఇవ్వలా. అది ఒకటి సమస్య. మాదనే కాదు, మొత్తం కొద్దిగా జనాల్లో తిరుగుబాటు వచ్చిందండి, మార్పు వచ్చింది. జగన్ గారు ఏంటంటే ఉన్న వాళ్ళే చేస్తున్నారు, పేదవాళ్ళని పట్టించుకోవట్లా. అదొకటి ఉంది. 20% పథకాలు వస్తున్నాయి, అమ్మఒడి కానీ, జనాల కాడ కరెంటు బిల్లులు కానీ 7 సార్లు పెంచారు. ఎదరి నుంచి తీసుకోవటం, వెనక నుంచి లాగటం. టీడీపీ జనసేన పొత్తు కలయిక బాగానే ఉంటుందండి. టీడీపీ ఈసారి అధికారంలో వస్తే బాగుంటుందండి. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ 2 టైమ్స్ వచ్చారు. ఆయన రావాలని కోరుకుంటున్నా అండి. పేదవాళ్ళకి, కొద్దిగా బడుగు బలహీన వర్గాలకి ప్రభుత్వం బాగుంటుంది, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుంది. పథకాలు కానీ ఏమైనా ఆయన ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా పథకాలు ఈయన కొత్తగా ఇచ్చారండి, ఏం ఇచ్చేది లేదు. కార్పొరేషన్ నిధులు, కమ్మ కార్పొరేషన్ నిధులు, ఎస్సీ ఎస్టీ నిధులు అవన్నీ దారి మళ్ళించి ఈ పథకాల ద్వారా ఇచ్చారండి. షర్మిల గారు రాజశేఖర్ రెడ్డి గారు కొద్దిగా షర్మిల గారు కొద్దిగా పనిచేస్తుందండి కాంగ్రెస్లో. ఓట్ బ్యాంక్ ఉంది, షర్మిల గారు ఓట్ బ్యాంక్ చీలుస్తుందండి. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ తీసుకుంటుంది, మళ్ళీ ఎక్కువ తీసుకోపోయినా కొంత తీసుకుంటుంది. జగన్కి కొద్దిగా షర్మిల వల్ల కొద్దిగా జగన్కి కూడా ఇది ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. షర్మిల జగన్ గారు అది ఫ్యామిలీ మ్యాటర్ కదండి, రాజకీయాల్లో లాగకూడదు దాన్ని. కాకపోతే వాళ్ళు ఎప్పుడైనా అన్నయ్య చెల్లెళ్ళు
మన కుటుంబాల్లో కూడా మనం పోతూ ఉంటాం, కలుసుకుంటూ ఉంటాం. అవన్నీ కామనే. రాజకీయాల్లో అవన్నీ వాడకూడదు. అది కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే లాస్ట్ ఆయనకి ఇంకా లాస్ట్ అండి. చంద్రబాబు నాయుడుకి జనాలు ఇవ్వాలని నేను చేసుకుంటున్నాను, ఆలోచిస్తాను. పనితీరు అసలు బాగలేదండి. ప్రభుత్వం పనితీరు బాగలేదు, అసలు ఈ ప్రభుత్వమే బాగలేదు. ఈ ప్రభుత్వం చేసే పనులు బాగలేవు. ఒక డెవలప్మెంట్ లేదు, ఒక రోడ్లు లేవు, ఒక రాజధాని లేదు, జనాలకి పనులు లేవు. ఉసుక ఇవాళ కిలో 2 రూపాయలు పడుతుంది ఉసుక కొనుక్కోవాలంటే. మామూలు సామాన్య ప్రజలు బిల్డింగులు కట్టే ప్రదేశంలో లేరు. ఏం బాగుండదు అప్పుడు ఈ ప్రభుత్వాన్ని గురించి. ఇది బాగుందని చెప్పుకోవడానికి ఏం లేదు. బటన్ నొక్కుతుండే వేస్తుండో, ఇటు వేస్తుండో అటు తీసుకుంటుండో. సంక్షేమ పథకాలు సంక్షేమం అంటుండో, వెనకమరలు మళ్ళీ తోడేస్తుండు మొత్తం. అంతే. ఈ జనాలకి తెలియక మా జగనన్న వేస్తుండో, మన వెనక తీసేది. మామూలుగా రాజకీయంలో మామూలుగా కొద్దిగా చదువుకున్న వాళ్ళకంటే తెలియదు, మామూలుగా కొద్దిగా పల్లెటూరు వాళ్ళు కొద్దిగా ఉంటారుగా, వాళ్ళకి చెప్తుండో నేను సంక్షేమ పథకాలు వేస్తున్నా, నేను జనాలని బాగు చేయడానికి వచ్చిన, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటుండో. ఇవన్నీ వెనక నుంచి చేసే ఏంటి అనేది ఈ జనాలకు అర్థమయ్యేటట్టు ఇప్పుడు అర్థం చేసుకున్నారులేండి. చాలా మంది అర్థం చేసుకున్నారు. ఈ ప్రభుత్వాన్ని పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏం పర్లేదు. మా ఎమ్మెల్యే అసలు ఏం చేయలేదండి, ఏం చేయలేదు. ఇంటింటికి వచ్చి ఏం చేసి ఎట్టుంది మా ప్రభుత్వం అండి, ఎట్టుందండి, ఎవడు కనలేదట ఎవడు చెప్తే కేసులు రాస్తున్నారు. నీ ప్రభుత్వం బాగలేదు, నీ పని బాటలు బాగలేదంటే అరే ఎవడు అక్కడ కన్నాడు ఎవడునో ఈ నియోజకవర్గంలోనే ఎల్లంపల్లి శ్రీని గారు ఈయన దేశపోయి లోనే సీఏ అన్నాడు ఒక కుర్రోడు అడిగితే. అది అసంటి వస్తాయని ఎవడు నోరు కూడా మెతట్లేదు. అట్లాగనే ఈ ప్రభుత్వాన్ని గురించి ఏదన్నా మాట్లాడదామన్నా భయం. ఆడ గెలవడు ఏడ గెలవడండి, ఏడుండ ఇప్పుడు ఈసారి గెలవడు, ఎటు గెలవడు. రాబోయే ఎలక్షన్లో టీడీపీ కంపల్సరీగా విజయం సాధిస్తుంది. ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఒక్క సీటు వైఎస్ఆర్ సీట్ అనేది ఒక్కటి కూడా రాదు. అది మాకు తెలిసి. ఆల్రెడీ నేను పర్యటన చేస్తుంటా, మామూలుగా రాజకీయంలోనే తిరుగుతాను, నేను తిరుగుతుంటా, అన్ని నియోజకవర్గాలు తిరుగుతుంటా. మాకు బంధువులు కూడా ఉన్నారు అన్ని నియోజకవర్గాలలో. 4 రోజులు 3 రోజులు కనుక్కుంటాం కదా, జన అలజడి ఎట్టుంది, ఉపేక్షణ ఎట్టుంది అనేది కనుక్కుంటాం కదా. కాబోయే సీఎం చంద్రబాబు నాయుడే, ఇంక దాంట్లో తిరగలేదు.